తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. అందరికీ నమస్కారం అండి. నేను మల్లికి ఎంవికే. ఈరోజు ఒక ఎట్లా అనాలనో సంస్కారహీనుడు, ఒక థర్డ్ గ్రేడ్, ధనం ఉండంగానే కాదు కావాల్సింది, ఫస్ట్ మనిషికి సంస్కారం అనేది కావాలి. ఆ సంస్కారం లేని పిల్లగాళ్ళను సంస్కారం పిల్లయాలు అంటారు కదా, అట్లాంటి ఎమ్మెల్సీ చేసి హుజురాబాద్ మీద, రాష్ట్రం మీద ఎగదోసిండు మన ముఖ్యమంత్రి. చాలా తప్పుల మీద తప్పు చేస్తున్నారు సీఎం గారు. ఇలాంటి థర్డ్ గ్రేడ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ చుట్టూ చేర్చుకొని ఆల్రెడీ రాష్ట్రాన్ని దివాలా తీసావు, అంత చేసావు. అసలు ఏమన్నా నీకు బుద్ధి ఉందా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? నీకు రాజకీయంగా ఏదన్నా ఉంటే నువ్వు ఈటల రాజేందర్ గారు పొట్లాడుకోర్రి. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక గవర్నర్ని అక్కడ పెట్టుకున్నది, ఇక్కడ పెట్టుకున్నది ఏంది? ఏం మాట్లాడుతున్నావు? అవలా మాట్లాడుతారు తెలంగాణలో. వీటిని అవలగాళ్ళు మాట్లాడుతారంటారు. అంటే రోడ్డు రోమ్ చేస్తుంటారు కదా, రోడ్ల పొంటి తిరుగుతూ ఉంటారు, పనిపాట్లేనోడు. అట్లా మాట్లాడుతున్నావు. అంటే నువ్వు నీ 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 ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఏ బిల్ అయినా, అది మంచి బిల్ అయినా చెడ బిల్ అయినా అది పాస్ చేసుకునే అది మీ దగ్గర ఉంటుంది, అందరికి తెలిసిందే. అట్లాంటి బిల్లులు ఇక్కడ విద్య, వైద్యం అనేటి సర్వనాశనం అయిపోయినాయి. ఒక ఎమ్మెల్సీగా నీకు తెలియదా? అంటే దాదాగిరి, గుండాగిరి చేయడానికే నేను పెట్టిండా? విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసిర్రు. విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి ఎవడెవడికో ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి దోసుకోండ్రా అని చెప్తే పెట్టాలా? అంటే ఆలోచించొద్దా? అది అది కరెక్టా కాదా? రాష్ట్రం గురించి ఆలోచించాలా వద్దా గవర్నమెంట్? మన గవర్నర్ గారు రాజ్యాంగ పదవిలో ఉన్నది, ఆవిడని అట్లా మాట్లాడడం కొంచెం సిగ్గనిపించాలి. నీ తల్లి గుర్తుకు రావాలి అట్లా మాట్లాడినప్పుడు. కవిత గారిని మాట్లాడుతూకుంటారా? ఇట్నే ఏది పడుతుంది నోటుకొచ్చింది. ఏం ఎట్లా పెరిగినావో, నేను ఎట్లా పెంచిరో అయితే అర్థమైతలేదు. రాజకీయ పరంగా ఉంటే నువ్వు ఆ నీ ఆపోజిషన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో చూసుకో, గవర్నర్ జోలికి రాకు. అంటే నీకు మంచి చేసి నీకు సంతకాలు పెడితే యూనివర్సిటీల మీద, వాటి మీద మీరు చేసిన చెడ్డ బిల్లుల మీద కూడా ఇష్టం ఉన్నట్టు సంతకాలు పెడితే మంచోళ్ళు అనమాట. ఏం నరసింహన్ లాగా అనుకుంటారా ఏంది? ఆమె ఉన్నట్టు నిజాయితీగా చాలా వరకు అది చేస్తుంది. ఒక గవర్నర్కి ప్రోటోకాల్ పాటించే సంస్కారం లేని ప్రభుత్వం ఇది. ఆవిడ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు ఏది చేసినా, పిచ్చి పనులు చేసినా నీకెందుకు ఇవ్వాలి ఎమ్మెల్సీ? నువ్వు పెద్ద తోపు కానీ నువ్వు అదనా? నువ్వు గుండా హీరో రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్నతోటి ఫైటింగ్ చేసి నీ అన్ని చిల్లర గొడవలు ఉన్నాయి కాబట్టి ఆమె రిజెక్ట్ చేసింది నీ ఫైలు. కాదా? నీ అంతరాత్మకు తెలియదా? నువ్వు ఒక కోవట్లాగా పనిచేసి అటు ఆ పార్టీని ముంచి ఇక్కడికి వచ్చినావు. కేసీఆర్ గారు నీ పార్టీని కూడా సరిగ్గానే ఉంచుతాడు కావచ్చు అని మాత్రం నువ్వు అనుకోకు. దొంగ ఎప్పటికైనా అవి మారవు బుద్ధులు. నీ ఇష్టం. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సర్వనాశనం చేస్తున్నావు. నీవు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకొని నువ్వు చెడ్డ పేరు వైపుకి వెళ్తున్నావు. చెడ్డ పేరు వైపు వెళ్ళడం కాదు, ఆల్రెడీ వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయినావు. నువ్వు పనికిరానోడు అని అయిపోయినావు ఆల్రెడీ. ఇట్లాంటి పనికిరానోళ్ళని పెట్టుకుంటే నిన్ను పనికిరానోడే చేసుకుంటాడు. నీ వల్ల రేపు పొద్దున రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు కానీ, ఎంపీలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడతారు నీ ప్రవర్తన వల్ల. మొత్తం రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేసి పడేసిర్రు ఇట్లాంటి థర్డ్ గ్రేడ్ గాలను తీసుకొచ్చి. అమ్మ ఎప్పటికి మారుతారో ఏందో. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.